హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఇందులో నుంచి 1 మార్క్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి అయితే మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్. ఇతను వచ్చేసి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకరించింది ఎరిక్ ఎరిక్సన్. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతము. అహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అహం సృజనాత్మకమైనది, అహం అనేది విస్తరిస్తుంది అనేసి ఇది చెప్పిన శాస్త్రవేత్త ఎరిక్ ఎరిక్సన్. ఇక్కడ వచ్చేసి 8 దశలు ఉన్నాయి. ఇతని మనోసాంఘిక వికాస శాస్త్రంలో మొత్తం 8 దశలు. అవి వచ్చేసి పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశ వచ్చేసి 0 నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ శైశవ దశ వచ్చేసి నమ్మకం అపనమ్మకం అనే భావన అనేది ఉంటుంది. నమ్మకం అపనమ్మకము. నెక్స్ట్ ఉత్తర శైశవ దశ వచ్చేసరికి 2 నుంచి 3 సంవత్సరాలు. ఇక్కడ వచ్చేసి స్వయం ప్రతిపత్తి మరియు సందేహం, స్వయం ప్రతిపత్తి సందేహము ఉండే దశ ఉత్తర శైశవ దశ. ఎవరి ప్రకారం అంటే ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము స్వయం ప్రతిపత్తి సందేహం చూపే దశ ఉత్తర శైశవ దశ. లేకపోతే ఉత్తర శైశవ దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంటి అనేసి ఇస్తాడు. ఇలాంటి బిట్స్ అయితే మనకు నేను చెప్పిన ప్రీవియస్ పేపర్స్లో ప్రతి దాంట్లో ఈ బిట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఒక బిట్ క్రీడా దశ మూడో దశ వచ్చేసి క్రీడా దశ వచ్చేసి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో క్రీడా దశలో వచ్చేసి చొరవ చూపడము మరియు తప్పు చేశామనే భావన అనేది ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల దశ వచ్చేసి 6 నుండి 11 సంవత్సరాలు. ఈ దశలో శ్రమించడం మరియు న్యూన్యత అనే భావనలు ఉంటాయి. నెక్స్ట్ పాఠశాల దశ తర్వాత కౌమార దశ, పూర్వ వయోజన. కౌమార దశ వచ్చేసి 12 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. కౌమార దశ వచ్చేసి కోరుకునే క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. అదే పూర్వ వయోజన దశ వచ్చేసరికి 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ సన్నిహితం మరియు ఏకాంతాన్ని కోరుకుంటారు. నెక్స్ట్ మధ్య వయోజన దశ, ఇది 30 నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఉత్పాదకత మరియు స్తబ్దత అనేది ఉంటుంది. ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ పరిపక్వ దశ, ఇది 60 సంవత్సరాల పైబడి సమగ్రత నిరాశ అనేది ఉంటుంది. ఇక మొత్తంగా 8 దశలు. ఈ 8 దశలు వచ్చేసి వాటి యొక్క వయసులు కూడా అడగొచ్చు. పూర్వ శైశవ దశ ఏ వయసు వరకు ఉంటుంది? 0 నుంచి 1 సంవత్సరము. ఉత్తర శైశవ దశ 2 నుంచి 3, క్రీడా దశ 3 నుంచి 5, పాఠశాల దశ 6 నుంచి 11, కౌమార దశ 12 నుంచి 20, పూర్వ వయోజన దశ 20 నుండి 30, మధ్య వయోజనం 30 నుండి 60, పరిపక్వ దశ 60కి మించి. పూర్వ వయోజన దశ ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులు వచ్చేసి నమ్మకం అపనమ్మకం. ఉత్తర శైశవ దశ స్వయం ప్రతిపత్తి సందేహం. క్రీడా దశ వచ్చేసి చొరవ చూపడం, తప్పు చేశామనే భావన. పాఠశాల దశ వచ్చేసి శ్రమించడం, న్యూన్యత. కౌమార దశ పాత్ర గుర్తింపు, సందిగ్ధం. పూర్వ వయోజన దశ వచ్చేసి సన్నిహితం, ఏకాంతం. మధ్య వయోజన ఉత్పాదకత, స్తబ్దత. పరిపక్వ దశ వచ్చేసి సమగ్రత, నిరాశ. ఇవి ముఖ్యంగా దశలు. ఇది మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.